స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫా ఒమేగా అయినటువంటి దైవమానికి స్తోత్ర. అయ్యా తండ్రి, మారని దేవుడవు, మరువని దేవుడవు, విడువని దేవుడవు అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాన్న ప్రభా యెహోవా రాఫా నీకు స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరిచువాడా నీకు స్తోత్రాలు. యెహోవా నిస్సి మాకు జయమిచ్చువాడా నీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఈ రాత్రి గొప్ప విజయాన్ని మేము చూచుతాము కాక తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఇదిగో ఎన్నో దినములుగా ప్రభా అయ్యా తండ్రి నాన్న ప్రభా ఇదిగో అయ్యా తండ్రి కన్నీరుగా అరుస్తున్నటువంటి బిడ్డలు, రోదన చేస్తున్నటువంటి బిడ్డలు, రోదన చేస్తున్నటువంటి బిడ్డలు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఈ రాత్రి ఆ రోదన, ఆ యొక్క దుఃఖం, బాధలు అయ్యా తండ్రి నీ సన్నిధిలో అయ్యా తండ్రి నాన్న ప్రభా కొట్టివేయబడను గాక తండ్రి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. Thank you Jesus, 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 thank you Jesus Father. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు తండ్రి దేవానికి వందనాలు, తండ్రి దేవానికి వందనాలు, తండ్రి దేవానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం తండ్రి దేవానికి వందనాలు. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనము బహుక్షేమముగా. ఈ రాత్రి ప్రియులారా, నా దేవుని యొక్క సన్నిధి ఈ రాత్రి ఇక్కడ బలంగా కుమ్మరించబడుతూ ఉంటుండగా, ఎర్ర సముద్రము వంటి సమస్యలైనా కూడా ఈ రాత్రి దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన తీసుకుని వచ్చి నీతో మాట్లాడడానికి ఈ రాత్రి నిన్ను నన్ను కూడా దర్శిస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా దర్శిస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా దర్శిస్తున్నాడు దేవుడు. ఓ రికాంతలవ శకతరలవ రికాంతలవ శకతరలవ రియాకాంతలవ శకతరలవ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక అద్భుత కార్యం మేము చూసినట్లుగా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించండి, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించండి, నా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించండి దేవా. స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు, ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. హోలీ హోలీ హోలీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో గర్భసంచిలో నీరు చేరింది, దాన్ని బట్టి బాధపడుతున్నటువంటి బిడ్డలు దేవుడు చూపిస్తున్నాడు. గర్భసంచిలో ఉన్నటువంటి ఆ నీటి సమస్యను దేవుడు రాత్రి స్వస్థపరుస్తున్నాడు. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి, దేవానికి స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు. ఇదిగో రాత్రి కడుపులో గడ్డలతో బాధపడుతున్నటువంటి స్త్రీలను దేవుడు రాత్రి ముడుతూ ఉన్నాడు. గడ్డలన్నింటినీ కూడా దేవుడు కరిగిస్తున్నాడు. హోలీ 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 దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. ఇదిగో స్వస్థతలు జరుగుతున్నవి, నీవు నమ్మినా నమ్మకపోయినా నా దేవుని యొక్క సన్నిధి ముడుతూ ఉన్నది. నా దేవుని యొక్క సన్నిధి స్వస్థపరుస్తూ ఉన్నది. ఓ దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు తండ్రి. దేవా నీకు వందనాలు. ఇదిగో అయ్యా, గర్భసంచితో కడుపులో సమస్యతో బాధపడుతున్నటువంటి బిడ్డలను అయ్యా మీరు ఇప్పుడే ముడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఆ గాయములను కడుతున్నందుకు నీకు స్తోత్రాలు. స్వస్థత ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. కనికర పూర్ణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ఆయన, నీకే వందనాలు తండ్రి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ఆయన, నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నీవెంత మంచి దేవుడవే సయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే సయ్యా, ఓ దేవా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. థాంక్ యూ జీసస్.
పాదాలయంతకు చెంతకు మేము వచ్చి ఉండగా ప్రభా ఈ స్తుతి ఆరాధన ఈ పాద సన్నిధిలో సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరు కూడా కూర్చున్నాం ఈ సమయంలో. స్తోత్రం. హల్లెలూయా. సో 2 రోజుల ఉపవాస ఉత్సవ కూడికల్లో మొదటి దినమున కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మొదటి రోజు పాస్టర్ రాకేష్ గారు మన మధ్యలో ఉండడము మనకు చాలా సంతోషకరం. హల్లెలూయా. దగ్గర 14 సంవత్సరాల నుంచి మా యొక్క సహోదర బంధం కొనసాగుతూ దేవునిలో అంటుకట్టి, సో ఎవరు చూసినా కూడా మా ఇద్దరు అన్నదమ్ముళ్ళు అని అంటారు. సాధారణంగా మమ్మల్ని చూసిన వాళ్ళు, నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా మీ తమ్ముడు చాలా బాగున్నాడు, మీకులాగే ఉన్నాడు అనేవాళ్ళు. సో ఆ విధంగా మా మధ్య ఆ బంధాన్ని, ఆ యొక్క స్నేహాన్ని అనుగ్రహించిన దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తున్నాయి. అందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Check. Praise the Lord. Praise the Lord. Hallelujah. అందరూ సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు? ఒకసారి 2 చేతులతో వందనాలు చేద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా మీ పాస్టర్ గారు, వారి ప్రయాసం, వారి భారం చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. వారు నార్సింగి ప్రాంతం కొరకు వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. నేను మీ అందరికీ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, మీరందరూ ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అటువంటి మంచి దైవజనుల్ని మనం కలిగి ఉండడం అన్నది మనందరి భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. మీరు నవ్వుకోవడానికి ఏదో ఒక మాట చెప్తా. హల్లెలూయా. నేను చెప్పిన తర్వాత జోకర్ తెలియకపోతే మనకు కష్టం కదా మీరు. సో మీరు నవ్వుకోవడానికి ఒక మాట చెప్తాను, ఓకేనా? అంటే మీరు నవ్వడానికి రెడీగా ఉండాలి కదా. నవ్వడం అంటే ఎట్లా నవ్వుతారు మీరు? నవ్వడం వచ్చా? ఎందుకు రాదంటే జబర్దస్త్ చూస్తున్నప్పుడు బాగా వస్తుంది మాకు. హల్లెలూయా. మీరు నవ్విన ఎడల, ఒకవేళ నవ్వడం మీకు వస్తే ఎలా నవ్వాలంటే, మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు మీకు 32 పళ్ళు ఉన్నాయో 28 పళ్ళు ఉన్నాయో వాళ్ళు లెక్క పెట్టాలి. హల్లెలూయా. అట్లా నవ్వాలి. అంతేనా? ఇట్లా కాదు. ఓకే. సో నవ్వితే మనసారా నవ్వాలి, హృదయపూర్వకంగా నవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు చెప్పినట్టు గత 14 సంవత్సరాలు కదా, 2011 అనుకుంటా, 2011 నుండి పాస్టర్ గారితో నాకు ఒక మంచి అనుబంధాన్ని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. మేము ప్రతిరోజు ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడుకొని ఒకరి సంఘ విషయాలు మేము పంచుకుంటాం, కలిసి ప్రార్థనలు చేసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. నాకు కూడా ఒక మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారి పేరేంటండి? నా పేరేంటి? థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకున్నారు. హల్లెలూయా. సురేష్ అంటే ఏంటి తెలుసా మీకు అర్థం? సురేష్ అంటే సూర్యుడు కదా, సన్, సూర్యుడు. రాకేష్ అంటే ఏంటి తెలుసా? చంద్రుడు, రక్షణ కాదు. రాకేష్ అంటే అర్థం ఏంటిదంటే సగం, హాఫ్ మూన్ అంటాం కదా, సగం చంద్రుడు అన్నట్టు. హల్లెలూయా. ఆయన సూర్యుడు అయితే నేను చంద్రుడు అన్నట్టు. మీకు ముందే చెప్పాను, మీరు నవ్వాలి కదా. ఆయన సూర్యుడి కాదు, నేను చంద్రుడిని కాదు, కానీ మనందరికి వెలిగించే దేవుడు. ఆమేన్.
రైట్, మంచిది. మీకు మాటలు వచ్చా? అందరి మాటలు వచ్చి మొగోళ్ళు ఎవరు లేరు? వచ్చు కదా అమ్మ, మాట్లాడతారు కదా మీరు. మాట్లాడతా మా ఆయన మీద అరస్తా కూడా అంటావా? మాట్లాడతారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే అన్ని చోట్ల బాగా మాట్లాడతాం, చర్చి దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది. హల్లెలూయా కదా, చర్చి దగ్గరకు వచ్చి సైలెంట్ అయిపోతుంది. మీకు మాటలు వస్తే, మీరు మాట్లాడగలిగితే మీరేం చేయగలగాలి? ప్రతిస్పందన తెలియజేయాలి, అంతేనా? ఎవరన్నా మీకు ఫోన్ చేసిళ్ళు అనుకో, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు ఏమనాలి? హలో అంటారు. ఇంకొంతమంది యవనస్తులైన పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ మాట్లాడారు అనుకో, ఇంకేంటి, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకేంటి, నువ్వే చెప్పు, ఇట్లాంటి మాటలు వింటారు కదా. వింటారా మీరు? మీ పిల్లలు అట్లా మాట్లాడతారు ఏంది? సో మీరు వాక్యం వినే సమయంలో ఏం చేయాలి? ప్రతిస్పందన తెలియజేయాలి. అంటే ఏం చేయాలి? మీరు కూడా మాట్లాడాలి. మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, మన పక్కన మాట్లాడుకోకండి. ఇక అది ఇంకొక మీటింగ్ అయితే నాతో మాట్లాడండి, ఓకే? నేను మీతో మాట్లాడతా, మీరు మాట్లాడుకుందాం. ఇప్పుడు ముచ్చట పెట్టుకోవడానికి అయితే మనం ముందు ఉంటాం కదా. ముచ్చట పెట్టుకోవడానికి అయితే మనం ఎప్పుడు ముందు ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ముచ్చట పెట్టుకుందాం, కాకపోతే మన ముచ్చట్లో వాక్యం గురించి పెట్టుకుందాం. స్తోత్రమా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. రైట్, మంచిది. మీరు ఇదే ఉజ్జీవాన్ని ఎక్కడి వరకు? ముగింపు వరకు అంటే రేపు సాయంత్రం వరకు, అంతేనా? రేపు సాయంత్రం వరకేనా? పాస్ట్ గారు నాకు టైం చెప్పలేదు కాబట్టి మీరు ఎట్లాగో ఇన్నే ఉంటారు. దూరం పోయేది నేనే, పాస్ట్ గారి కంటే ఎక్కువ దూరం పోవాలి నేను. కాబట్టి నాకు రేపు పొద్దుగాల వరకు నాకు ఇబ్బంది లేదు, మీకు కూడా ఇబ్బంది లేదు అనుకుంటున్నా, అంతేనా? రేపు పొద్దుగాల వరకు పని ఎప్పుడు? మరి పొద్దుగాల కదా, ఆన్లైన్ చేసుకుని ఇబ్బంది లేదు కదా. స్తోత్రం చెప్పండి అట్లా అన్నోళ్ళు. మా రెడీ అయితే రెడీ అని అంటామయ్యా, కాసేపు అయినాక మా ఆయన వస్తాడు, ఎంతసేపు చర్చి. ఆయన వచ్చేటప్పుడు ఏదో రాడు, కొంచెం నీళ్ళు తాగి ఆ నీళ్ళల్లా సిరప్ కలుపుకొని తాగొస్తాడు, టానిక్. హల్లెలూయా. నిజంగా అందరికి కష్టాలు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నాయి, ఏదో ఒక కష్టం ఉంది. భార్యను, భర్తను. ఇక్కడ అందరు భార్యలో ఉన్నారు కదా, భర్తలు. హల్లెలూయా. వా, ఇది ఉమెన్స్ మీటింగ్ అయితే, ఇప్పుడు ఉమెన్స్ మీటింగ్ కదా. మనకు సమస్యలు భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా మనకు సమస్యలు రావచ్చు. కష్టాలు ఉన్నాయమ్మా మనకు? అప్పులు ఉన్నాయా? కష్టం ఉన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. కష్టాలు లేవు మీకు, అందుకే చెప్పిన ప్రతిస్పందన తెలియజేయాలి అని. కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. శ్రమలు ఉన్నాయా? ఉన్నాయి. అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. మిమ్మల్ని మనుషులు అపార్థాలు చేసుకుంటారా? మీకు శత్రువులు ఉన్నారా? మీకు స్నేహితులు ఉన్నారా? కొన్నిసార్లు మీ స్నేహితులే మీకు శత్రువులుగా మారిపోయిలా లేదా? జిగిరి జాన్ అనుకున్నాం, కానీ ఒక టైం వచ్చేసరికి వాళ్ళే వెన్నుపోటు ఓడిస్తేస్తారు మనకు కదా. వెన్నుపోటు అసలు ఊహించని దెబ్బ మనసిరిపోద్ది మనకి. అట్లాంటివి ఉన్నాయా మన లైఫ్లో? ఉన్నాయి. అయితే ఒక్కొక్కనొక సమయంలో మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఇంకా లైఫ్ అయిపోయింది, కథం, జీవితం ముగింపు అయిపోయింది. ఇదే రోజు ఈ సమస్య నుండి ఇంక నేను బయటికి దాటలేను అన్న పరిస్థితులు కూడా మన జీవితంలో ఎదురవుతాయి. ఈ పరిస్థితి చాలా కష్టం. ఇంతకుముందు ఎన్నో కష్టాలు నేను అనుభవించిన, కానీ ఇప్పుడు వచ్చిన కష్టం నాకు చాలా కష్టమైంది. ఈ కష్టాన్ని, ఈ శ్రమను నేను దాటి వెళ్ళలేను అని మనం అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. నేను చాలాసార్లు అనుకున్నా, అమ్మో నాకు వచ్చిన కష్టం చాలా ఇబ్బందికరమైంది అనుకున్నాను. మీకు ఎప్పుడన్నా మీరు కూలి పనులే పోతారా? ఏం పనులే పోతారు? కూలి పనులకే పోతారు కదా. మీరు కూలి పనులకి మంచిగా పొద్దుగాల బాక్స్ పెట్టుకొని మంచిగా కూలి పనికి పోయిన తర్వాత, అమ్మ ఈరోజు పని తక్కువ ఉంది, ఆల్రెడీ 4-5 వచ్చి నువ్వు రాత్రి ఇంటికి పోన్నారు అనుకోండి, మనల్ని బాధ అనిపిస్తుంది? అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది? అయ్యో ఆ రోజు వచ్చి 200-300 రూపాయలు మనకు వేయినాయి. వాటి కొరకు, ఆ 200-300 కొరకు మనకు చాలా ప్లాన్లు ఉంటాయి,
కదా. ఇక వస్తే ఆడ గిన్నె కడదాం, ఆడ చిట్టి కడదాం, లేదంటే అప్పు కడదాం, ఇట్లా లేదంటే పిల్లోడికి ఒక బట్టలు కొందాం, ఏవో రకరకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కదా. మీరు ఒక్కరు అటువైపు, మీరు కూడా ఇటువైపు వస్తే అయిపోద్ది, ఇటువైపు ఒక్కవైపు చూస్తే అయిపోతుంది. నేను హల్లెలూయా. ఇక అటువైపు చూడకుండా ఇటువైపు చూసుకుంటే అయిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? రైట్, మంచిది, చాలా సంతోషం. మీరు అందరు చెప్పిన మాట ఇంటుళ్ళు. రైట్, చెక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మంచిది. అయితే ఈరోజు నేను ఒక 2 విషయాల కొరకు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. సమయము చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం చాలా వేగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? హల్లెలూయా. చాలా వేగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రతిస్పందన అయితే తెలియజేశారో, వాక్యములోనికి వెళ్ళేటప్పుడు కూడా అటువంటి ప్రతిస్పందనని నేను మీ దగ్గర ఎదురు చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకున్న ప్రతి సమస్యకు, మనకున్న ప్రతి ఇరుకుకు కూడా జవాబు ఉంది. ఆమేన్. అయితే ఈ యొక్క 2 రోజుల ప్రార్థన కూటానికి మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం? ఉపవాసము కూడిక. ఉపవాసంతో పాటు ఇంకొక పేరు కూడా పాస్టర్ గారు పెట్టారు. ఏంటి తెలుసా? ఉజ్జీవం. అంటే ఉపవాసములో నుండి ఉజ్జీవములోనికి మనము నడిపింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపవాసం అంటే మీకు అందరూ తెలుసా? నేను తెలియదా? అందరూ తెలుసు కదా. మీరు అందరూ ఉపవాసం ఉంటే నిన్నటి నుండి చాలామంది లెంత్ డేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక 40 రోజులు, 41 రోజులు, 43 రోజులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఈ ఉపవాస దినాలను, లేదంటే ఉపవాసం అనేది మీకు చాలా ఈజీగా తెలుసు కదా, దాని గురించి పెద్దగా మాట్లాడుతుంది. కానీ ఉజ్జీవం అంటే ఏంటిది? ఉజ్జీవం అంటే ఏంటిదమ్మా? ఉజ్జీవం అంటే ఏంటిది? తెలుసా? తెలియదు అంటారు. తెలియదని వాళ్ళు స్తోత్రం చెప్పండి. తెలుసా? అయితే మీరు తెలిసిన ఒప్పుకుంటారు, మరి చెప్పట్లేదు. ఉజ్జీవం అంటే తెలుసా తెలియదా అమ్మా? ఉజ్జీవం అంటే తెలుసా తెలియదా? తెలియదు. ఓకే. ఉజ్జీవం అనగా మన లోపల జరిగే ఒక కదలిక. అవునా? మనము సాధారణంగా ఒకవేళ ఎంతసేపు మనం ఆరాధన చేసాం, ఈ ఆరాధనలో మరి పాటలు పాడేటప్పుడు మనం అప్పుడు కొన్నిసార్లు మౌనంగా, దుఃఖంగా ఎట్లో ఇక్కడికి వస్తాం. కానీ ఎప్పుడైతే పాటలు పాడుతున్నారో, ఆరాధన చేస్తున్నారో, మనకు అప్పటి వరకు వచ్చిన బాధ, ఆ దుఃఖం అంతా మర్చిపోయి అందరితో పాటు కలిసి సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. అదొక ఉజ్జీవం. ఆమేన్. హల్లెలూయా. అది మాత్రం కాకుండా ఎప్పుడైతే దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మన మీద దిగి వస్తున్నప్పుడు భాషలు మాట్లాడతాం, చప్పట్లు కొడతాం, గంతులు వేస్తాం. అదొక ఉజ్జీవం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన జీవితంలోనికి ఏం రావాలంటే ఉజ్జీవం రావాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏం రావాలండి? ఉజ్జీవము రావాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ రోజు కూడిక ద్వారా, రేపు జరిగే కూడిక ద్వారా మన హృదయములోనికి ఒక ఉజ్జీవము రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉజ్జీవం అన్నది కేవలం నీ ఒక్కరికి మాత్రమే కాదు, కానీ అది నీ ఇంటిలోనికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉజ్జీవం నీ ఇంటిలోనికి వెళ్ళాలి, నువ్వు పనిచేసే స్థలంలోనికి వెళ్ళాలి, నీ యొక్క ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళాలి, నీ ఉన్న ఆ యొక్క వాడలో, ఆ గల్లీలో, ఆ ప్రాంతంలో, ఆ కాలనీలో ఆ ఉజ్జీవం నీ ద్వారా రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవం ఎలా వస్తుంది అనేది అంటే నేను 2 మాటలు చెప్తా. ఉజ్జీవం అనేది మనకు ఎలా వస్తుంది అంటే, మొట్టమొదటిగా ఉజ్జీవం అనేది మనకు దేవుని వాక్యంలో నుండి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక 2 వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత
ఇద్దరు వ్యక్తులు ఎంఐఎస్ అనే ఒక మార్గం గుండా వెళ్తున్నారు. ఎంఐఎస్ అనే ఒక మార్గం గుండా వారు ప్రయాణమై వెళ్తున్నారు. వారు ప్రయాణమై వెళ్తుంటే వారితో పాటు యేసు కూడా వారితో పాటు నడిచారు. నడిచిన తర్వాత వారు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే, వారు యేసు ప్రభు గురించి మేము మాట్లాడుకుంటాం చెప్తారు. వారు చెప్పగానే మోషే గురించి, ప్రవక్తల గురించి, మిగతా వాళ్ళందరి గురించి యేసు ప్రభు తన లేఖనాల్లో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెప్పడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడడం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే ఆ వాక్యం మాట్లాడడం మొదలుపెట్టిందో ఈ ఇద్దరి హృదయములో అంట ఒక మంట పుడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. వారి హృదయాలు మంటింపబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఉజ్జీవం అనగా ఏంటిదంటే, దేవుని వాక్యాన్ని వింటుంటే, దేవుని మాటను నువ్వు వింటుంటే నీ లోపల ఒక మంట పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మండింపబడాలి. ఉజ్జీవం మనలోనికి రావాలంటే వాక్యం ఎప్పుడైతే మనం వింటామో మన హృదయాలు ఏమైతాయండి? మండింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మంటకు 2 లక్షణాలు కలిగి ఉంటాయి. అవునా? మంటకు 2 లక్షణాలు. ఒకటి మండుతుంది, రెండోది వెలుగునిస్తుంది. వెలుగునివ్వకుండా మండుతుందండి. ఎక్కడైనా మీరు మంట పెట్టారు, ఎండాకాలం మంట పెట్టారు కానీ చలికాలం అయితే మీరు మంట పెడతారు అనుకోండి. ఆ మంట ఏమవుతుంది? మండుతుంది. రెండోది ఏం చేస్తుంది? అది వెలుగు, అంటే అది కాల్చే స్వభావం కలిగి ఉంటుంది, ప్రకాశించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. ఆమేన్. నీ లోపలికి ఎప్పుడైతే ఉజ్జీవం వస్తుందో నీ లోపల జరిగే కార్యం ఏంటిదంటే నీవు మండుతావు, రెండోది నువ్వు ప్రకాశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వినడం ద్వారా నువ్వు మండుతావు, రెండోది నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ప్రకాశించడం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏమవుతారండి? ప్రకాశిస్తారు. ప్రకాశించడం అంటే తెలుసా? సూర్యుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడా లేదా? ప్రార్థన చేసే వాళ్ళు ప్రకాశిస్తారు. మోషే 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ నువ్వు ఇక్కడ కూర్చోవడం మంచిది అనుకుంటా, నేను అనవసరంగా నీ డ్రామా అన్నట్టున్నా. హల్లెలూయా. మోషే 40 రోజులు ప్రార్థన చేసిండా? మోషే 40 రోజులు ప్రార్థన చేసిండు. ఈ 40 రోజులు మోషే ఎక్కడ ప్రార్థన చేసిండు? సీనాయి కొండ మీద ప్రార్థన చేసిండు. నీళ్లు లేవు, ఆహారం లేదు, మనుషులతో మాట లేదు, మంతి లేదు, పని లేదు, ఏం లేదు, ఒక్కటే దేవుడి ముఖమును చూసుకుంటూ ఉన్నాడు. అంతేనా? 40 రోజుల తర్వాత ఈయన కొండ దిగి కిందికి వస్తున్నాడు. ఈయన కొండ దిగి కిందికి వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన మొహాన్ని చూడకుండా సూర్యుని చూసినట్టు అనిపిస్తుందంట. సూర్యుని చూసినట్టు ఈ ముఖం మేము చూడలేకపోతున్నాం అంటే ఆయన ముసుగేసుకుని దిగుతాడు కిందికి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఏం చేయబడతారంటే వారు మండింపబడతారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రకాశింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని మండించాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ప్రకాశింపజేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మండించాలి అనుకుంటున్నాడు, మిమ్మల్ని ప్రకాశింపజేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు మండడం ద్వారా దేవుని వెలుగు నాసిక ప్రాంతంలో ప్రకాశింపబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఊరుకండి పాస్టర్ గారు, నీ మనడం ఏంది? మా ఇంట్లో పొయ్యి మండడానికే కష్టమైంది, నేను మనడం ఏంది, నేను వెలగడం ఏంది, నేను ప్రకాశించడం ఏంది? దేవుడికి అసాధ్యమైందా? ఉన్నదా? లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ వద్దకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గొప్ప కార్యములు, గొప్ప పరిచర్య, గొప్ప సేవ ఇక్కడ జరగబోతుంది. కాబట్టి ఇక్కడ అనేకులు మంది వచ్చి వెళ్ళిపోయారు. దేవుడు పాస్టర్ గారిని స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? మిమ్మల్ని మండించడానికి, ఆమేన్, మిమ్మల్ని వెలిగించడానికి, మిమ్మల్ని ప్రకాశింపజేయడానికి. హల్లెలూయా. మిమ్మల్ని వెలిగించడానికి, మండించడానికి, ప్రకాశింపజేయడానికి దేవుడు దైవజనుడిని ఈ ప్రాంతంలోనికి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం నమ్మిన వాళ్ళు ఒకసారి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు మండాలి. ఎవరి కొరకు మండాలి? మన కోపం వచ్చినప్పుడు మండుతాం కదా, ఆ కోపం ఆ మంట కాదు. హల్లెలూయా. అంటారు కదా, కోపం వచ్చినప్పుడు ఆ మంట కాదు కావాల్సింది. దేవుని కొరకు జీవించాలన్న మంట, దేవుని కొరకు బ్రతకాలన్న మంట. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఒక మాట ఏముంది తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్న కాగడవలే ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం ఆ రీతిగా ఉండాలి. ఆమేన్,
ఆ రీతిగా ఉండాలంటే మాకు కూడా అట్లాగే ఉండాలని ఉంది. అయ్యగారు మీరు చెప్పినప్పుడు మంచి ఉద్యోగం మాకు అనిపించింది, మేము కూడా అట్లుంటే బాగుంది అనిపించింది, కానీ మాకున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఎట్లా మండుతాం, ఇన్ని సమస్యలు ఎలా నిలబడతాం? సమస్యలు అందరికీ ఉన్నాయండి, లేవా? హల్లెలూయా. సమస్యలు అందరికీ. బైబిల్లో నేను ఒక వ్యక్తిని చూపిస్తా. ఆ వ్యక్తి కలిగి ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కాదు. మొదటి సమూయేలు గ్రంథంలోనికి వచ్చినట్లయితే 30వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరు దావీదు. చెప్పండి, ఏం పేరు? ఆయన పేరు దావీదు. ఈ దావీదు చిన్నప్పటి నుండి గొర్రెలు కాస్తూ ఉన్న వ్యక్తి, అవునా? ఆయన మట్టుకైనా గొర్రెలు కాస్తుంటే దైవజనుడు సమూయేలు వెళ్ళి ఆయన అభిషేకించిండు, నువ్వు రాజుగా అవుతావు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రమక్రమముగా ఆయన సౌలు దగ్గర ఎదగడం మొదలైంది. క్రమక్రమముగా సౌలు దగ్గర ఎదగడం మొదలైంది. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన సౌలు దగ్గరికి వచ్చి సౌలు ఆయుధాలు మోసేవాడయ్యిండు, సౌలు కొరకు యుద్ధాలు చేసేవాడయ్యిండు, సైన్యాధిపతి అయ్యిండు, సౌలుకు అల్లుడయ్యిండు, రాజుకు నమ్మకస్తుడైన వాడయ్యిండు. ఆయన ఎదుగుతూ 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 ఉన్నాడు. ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. ఆ ఎదుగుదలలో ఏమైంది తెలుసా? సౌలు అతని మీద పగబడటం మొదలుపెట్టి, నువ్వు ఎదిగినప్పుడు, నువ్వు అభివృద్ధి పొందినప్పుడు, నువ్వు దీవింపబడుతున్నావు, నీ మీద పగబట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఎదుగుదల చూసి ఓర్వని వారు కొంతమంది ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సౌలు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా సౌలు చేతికి దావీదు చిక్కలేదు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువుని మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు వారి చేతికి చిక్కకుందువు గాక. ఆమేన్, హల్లెలూయా. సౌలు అనేక ప్రయత్నాలు చేసి కానీ ఒక్కసారి కూడా రాజు, దేశము, సైన్యము అంత ప్రయాసపడ్డా దావీదు మాత్రం దొరికాడా? లేదు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువులు కూడా అటువంటి పరిస్థితి ప్రభు కలుగచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు గురించి మనం ఆలోచన చేస్తే ఈ 30వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 30వ అధ్యాయంలోకి వస్తే దావీదు అప్పటికి చాలా స్థిరపడ్డాడు. అయితే సౌలు యొక్క భయమును బట్టి ఆయన వెళ్ళి సిక్లాగ్ అనే ఒక ప్రాంతంలో నివసించడం మొదలైంది. ఎక్కడున్నాడు? సిక్లాగ్. చెప్పండి, అందరూ చెప్తాం. ఏ ప్రాంతం? సిక్లాగ్ అనే ఒక గ్రామంలో నివసించడం మొదలు పెట్టాడు. ఆకీష్ అనే ఒక రాజు దగ్గర చేరాడు. ఈ రాజు దగ్గర చేరి రాజుతో పాటు నమ్మకంగా పనిచేస్తున్నాడు, రాజుకు కావలసిన సమకూరుస్తున్నాడు, రాజుతో బాగా ఉంటున్నాడు. రాజు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటున్నాడు. రాజు చేసిన పనిని రాజు దగ్గర ఒక నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. ఎవరు? దావీదు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎక్కడ పని చేసినా నమ్మకమైన వ్యక్తిగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడ పని చేసినా సరే ఎట్లా ఉండాలండి? నమ్మకమైన వ్యక్తులుగానే ఉండాలి. హల్లెలూయా. నమ్మకం లేని వ్యక్తులుగా ఉండొద్దు. అయితే ఈ దావీదు ఎక్కడ చేరాడంటే ఆకీష్ రాజు అంటే ఈ రాజు ఫిలిస్తీయుడు. చెప్పండి, ఎవరైనా? ఫిలిస్తీయుడు. అసలు దావీదు గొప్పవాడిగా మారడానికి కారణం ఎవరు తెలుసా? ఒక ఫిలిస్తీయుడు కదా. గొలియాతు ఎవరు? ఒక గాతు వాడైన ఫిలిస్తీయుడే కదా. అతనిది కూడా గాతు. ఈ రాజుది కూడా అక్కడే. ఆ రాజు దగ్గరికి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టిండు. తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ రాజు దగ్గర వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టిండు. ఇప్పుడు యుద్ధం చేసే సమయం వచ్చింది. ఎవరితో యుద్ధం తెలుసా? ఎవరితో యుద్ధం చేయడం తెలుసా? తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసి పని వచ్చింది. నీ నమ్మకత్వం ఏందో, నువ్వు నాకు నమ్మకం ఉన్నావు లేదో ఇప్పుడు తెలుస్తుంది అని అన్నాడు. ఎవరు? ఆకీష్ రాజు. ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. నేను వస్తాను, నీతో పాటు యుద్ధం చేస్తాను. ఈయన రెడీ అయిపోయి యుద్ధానికి వెళ్ళిపోతే ఫిలిస్తీయుల సర్దారులందరూ వచ్చన్నారు. దావీదేంటి మనతో యుద్ధానికి రావడం? ఆయన యుద్ధంలోనికి వచ్చాక మనల్ని చంపేసి అటువైపు వెళ్ళిపోతాడు. దావీదును రానివద్దన్నారు. యాకీష్ రాజు వచ్చి చెప్తున్నారు, అయ్యా మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేరు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. యుద్ధం చేయిస్తే ఏమొస్తుందండి? యుద్ధం చేస్తే తన వీరత్వం, తన పనితనం కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే యుద్ధం చేసిన తర్వాత కొల్ల సొమ్ము ఏదైతే ఉందో అది వారికి లాభంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం పనికి పోతే మనకు జీతం ఎట్లయితే దొరుకుతుందో యుద్ధం చేసే వాళ్ళకి ఏంటిది అంటే ఆ కొల్ల సొమ్ము ఏదైతే ఉందో అది వాళ్ళకు లాభంగా దొరుకుతుంది. ఆ లాభం అన్నది దావీదుకి ఏమైంది? దావీదు కోల్పోయాడు. ఆ కోల్పోయి తిరిగి ఎక్కడికి వచ్చాడు అంటే తన ఊరైన సిక్లాగ్ వచ్చింది. ఈ సిక్లాగ్ వచ్చి
సిక్లాగ్ వచ్చి అక్కడ చూద్దాం. మనం 30వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నేను చదువుతాను. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చారు. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరూ చెరపట్టుకొని చంపక వారు తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరులోనికి కొనిపోబడి ఉండుటయు చూచి. అక్కడ ఆల్రెడీ ఒక రిజెక్షన్, అంటే ఒక ఏమంటాము మనం, నువ్వు వద్దు, మాకు నీ సేవలు మాకు అక్కర్లేదు, నీ పనితనం మాకు అక్కర్లేదు అని చెప్పి పంపించేసాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగం లేదన్న ప్రాబ్లం అయింది అనుకోండి, మనం ఇంటికి వెళ్ళి మన ఇంట్లో వాళ్ళతో కొంచెం ఆ బాధ చెప్పుకుంటాం. ఏమైంది ఏమైంది ఏంటి, ఇది పని ఎక్కువైందా తక్కువైందా, ఏమైంది, కొంచెం డల్గా ఉన్న ముఖం అట్లుంది అని ఇంట్లో అడిగితే ఇది ఏదో చెప్పగానే కొంచెం మన భారం మన కష్టం అంటే తీరుతుంది. ఆయన ఆల్రెడీ అక్కడ ఏమన్నా ఉద్యోగులను వద్దు పోయిండివో అంటే ఇంటికి వచ్చి, ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. ఏమైంది? అంతా వేరే శత్రువులు వచ్చారంట. తన భార్యల్ని, తన పిల్లల్ని, తన కలిగిన సమస్తాన్ని దోచుకొని ఆ గ్రామాన్ని అంతా కూడా తగలబెట్టేసిందంట. అక్కడికి వెళ్తేనేమో ఏమైంది? నువ్వు మాకు అక్కర్లేదు పో అన్నారు. ఈడికి వస్తే ఏమైంది? ఇక్కడికి వస్తే ఏమైంది? భార్యలు లేరు, పిల్లలు లేరు, ఇల్లు తగలబెట్టుంది. దావీదు ఏడవడం మొదలుపెట్టు. మనం ఏమనుకుంటాం అంటే, మగవాళ్ళు ఏమి ఏడుస్తారంటే మేము ఏడిచినట్టు, అంతేనా? మీరు ఏడిచినట్టు మగవాళ్ళు ఏడుస్తారా అని అనుకుంటాం. కానీ దావీదు ఏడ్చిందంట. 4వ వచనం ఉంటుంది చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఎట్లా ఏడ్చారంట వాళ్ళకి ఏం లేదంటే ఏడవడానికి, ఇంకా శక్తి లేదు ఏడవడానికి. అంటే వాళ్ళ శక్తి అంతా ఎక్కడ ఖర్చు అయిపోయింది తెలుసా? ఏడవడంలోనే వాళ్ళ శక్తి అంతా ఖర్చు అయిపోయింది. ఎప్పుడన్నా ఏడిచిల్లా మీరు అట్లా? ఎప్పుడన్నా ఏడ్చిల్లా? తన కళ్ళ ముందు ఏమేమి కోల్పోతుంది తెలుసా? తన పనిని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు. ఇదన్నీ కోల్పోయి దావీదు ఎలా ఉన్నాడండి? హ్యాపీగా ఉన్నాడా? సంతోషంగా ఉంటాడా? ఇట్లాంటి ఆయన ఏడ్చుటకు శక్తి లేకుండా ఏడుస్తుంటే దావీదు చుట్టూ ఒక 600 మంది ఉంటారు. ఎంతమంది అండి? ఈ 600 మంది ఎవరంటే, మనము 22వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. అదే మొదటి సమయంలోనే 22వ అధ్యాయంలోకి వస్తే మొదటి 2 వచనాలు చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని ఇంటివారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి, మరియు ఇబ్బంది గల వారు, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. వీళ్ళంతా ఈ 600 మంది ఎవరు? అక్కడ 400 ఉంటే తర్వాత మరొక 200 మంది చేరుతారు. ఈ 600 మంది ఎవరంట? ఇబ్బంది ఉన్నోళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు, అసమాధానం కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? దావీదు దగ్గరికి వస్తే ఈ దావీదు వీళ్ళందరికీ అధిపతి అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ 600 మంది, 400 మంది కాస్త ఆ తర్వాత 600 మంది అవుతారు. ఈ 600 మంది దావీదుతో పాటు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు తినే అన్నం, వారు కట్టుకునే వస్త్రం, వారి కలిగి ఉన్న సమస్తానికి ఆధారం ఏంటిదంటే దావీదు. అంతేనా? అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అసమాధానాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, అసమాధానంతో వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత వారు వాటన్నిటి నుండి విడుదల పొందారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మేలు చూసినప్పుడు దావీదుతో బాగానే ఉన్నారు, కీడు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు దావీదుతో బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. 30వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 6వ వచనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి
జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా. దావీదుని వీళ్ళందరూ 600 మంది ఏం చేద్దాం అనుకున్నారంట? రాళ్ళతో కొట్టేసి దావీదు చంపేద్దాం అనుకున్నారు. ఎందుకు? వాళ్ళ భార్యలు వేయలు, వాళ్ళ పిల్లలు వేయలు, వాళ్ళ సమస్తం వేయలు. మరి దావీదుకు ఒకటి పోకుండా మిగిలిందా? దావీదుకు కూడా సమస్తం పోయినాయి. అవునా కదా? హల్లెలూయా. దావీదు కూడా సమస్తం పోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే దావీదుకు సహాయం చేసిన వాళ్ళు దావీదును చంపాలి అనుకున్నారు. ఎవరికైతే దావీదు మేలు చేశాడో, ఎవరి ఇబ్బందుల్లో అయితే, ఎవరి శ్రమల్లో అయితే, ఎవరి అసమాధానంలో అయితే వాళ్ళకు నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపించాడో ఆ నాయకునికి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వెన్నుపోటు పొడిచి చంపేద్దాం అనుకుంటున్నారు. రాళ్ళు తీశారు, రువ్వడానికి రాళ్ళు తీశారు. ఒక విషయం తెలుసో తెలియదు కానీ మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక సమస్య వస్తే ఇంతకుముందు ఎవరిని అనేవాళ్ళు అంటే తల్లినో తండ్రినో అనేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఈ పిల్లవాడు సరిగా ప్రవర్తించలేదు అనుకోండి, మీ అమ్మ ఇట్లేనారా ఎంచేది నిన్ను అనేటోళ్ళు. అవునా? మీ నాన్న ఇట్లేనారా నేను పెంచింది అనేటోళ్ళు. ఇప్పుడు ఎవరినంటారు తెలుసా? మీ పాస్టర్ గారు ఇట్లేనా నీకు నేర్పించిందని. ప్రాబ్లం ఎవరికి? పాస్టర్ల మీదకి వస్తుంది. హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఇట్లేనా నేర్పించింది నీకు? దావీదు వాళ్ళందరికీ అన్ని అవసరాలు తీర్చి వాళ్ళందరికీ నాయకుడు వాళ్ళు నడిపిస్తే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు తెలుసా? రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం అనుకున్నారు. ఉంటారా అండి ఇట్లాంటి వాళ్ళు? ఉంటారా? ఉంటారు. ఉండకుండా ఎందుకు ఉంటారు? ప్రతి చోట ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి చోట ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అయితే దావీదు ఆ సమయంలో ఏం చేశాడు తెలుసా? తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకు కష్టం ఉండొచ్చు, నీకు శ్రమ ఉండొచ్చు, నీకు కలిగినంత బుగ్గి పాలైపోయి ఉండొచ్చు. అది అసలు కనబడకుండా ఎవరు దోచుకొని వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారో, ఎలా వచ్చిందో ఎలా పోయిందో ఏమి తెలియని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ధైర్యం డబ్బు కాదు, నీ ధైర్యం పిల్లలు కాదు, నీ ధైర్యం ఆరోగ్యం కాదు, నీ ధైర్యం బంగారం కాదు, నీ ధైర్యం దేవుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరై ఉండాలి నీ ధైర్యం? ఇప్పుడు దావీదు నాతో పాటు 600 మంది ఉన్నారు అని వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఈ 600 మంది రాళ్ళు రువ్వి చంపడానికి తయారయ్యారు. మనుషులు బట్టి ధైర్యం తెచ్చుకోకుండా ఏ రోజు కూడా మీతో కలిగి ఉన్న వారిని బట్టి, మీ బంధువులు బట్టు, మీ స్నేహితులు బట్టు, మీతో ఎవరున్నారో వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. డబ్బుని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. అధికారాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. నీ ధైర్యం దేవుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ధైర్యం ఎవరై ఉండాలి చెప్పండి. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా, వాడికి 80,000 జీతం వస్తుంది కాబట్టి పర్లేదు, నేను మంచిగా నిమ్మలంగా ఉంటాను. అదే మన ధైర్యం కాదు. మన ధైర్యము దేవుడు. దావీదు ధైర్యము నా శక్తి కాదే, నేను సింహాన్ని చంపేసిన, నేను ఎలుగుబంటిని చెప్పేసిన, ఈ 600 మంది ఎంతసేపు రండ్రా చూసుకుందాం అనలేదు వాళ్ళని. అన్నాడా? అనలే. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ధైర్యం చేసుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యము చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ ధైర్యం అయితే, దేవుడు నీ యొక్క సహాయం అయితే, దేవుడు నీ ఆశ్రయం అయితే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళగలగాలి. ఆమేన్. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించడం కాదు, నాయకులను ఆశ్రయించడం కాదు, గ్రామస్తులను, ఊళ్ళో పెద్దలను ఆశ్రయించడం కాదు. మన కష్టం వచ్చినా, మన ఇబ్బంది వచ్చినా, మన శ్రమ వచ్చినా, మనకు తెగులు వచ్చినా మనం ఆశ్రయించాల్సింది ఒక్కరిదే, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు అటువంటి దుఃఖ సమయంలో, అటువంటి ఇబ్బంది గల పరిస్థితిలో ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దావీదు? దేవుని దగ్గర వెళ్ళి విచారణ అంటే ఏంటిది? విచారణ అంటే ఏంటిది? మనం బస్ స్టాండ్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? విచారణ, ఎంక్వైరీ. అక్కడ ఏం చెప్తారు? బస్సు ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి పోతుంది అనేది చెప్తారు. ట్రైన్ అయితే ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఆ టైంకి పోతుంది. ఇప్పుడు దావీదంట దేవుని యుద్ధకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? నీకు సమస్య ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి సమస్య వస్తే? సమస్య ఎక్కడికి వెళ్ళాలి?
భర్తతో గొడవ కాగానే ఎక్కడ పోవాలి? పుట్టింటికి పోవాలి కదా, అంతేనా? కాదు కాదు. నీకు ఏ సమస్య వచ్చినా నీ సమస్యను పరిష్కరించే దేవుడే. దేవుడు కాకుండా ఎవ్వరు నీ సమస్యను పరిష్కరించలేరు. దావీదు దేవుని దగ్గర వెళ్ళి విచారణ చేస్తాడు. ఏమని విచారణ అంటే, నేను దోచుకొని వెళ్ళిన వాళ్ళని తరిమితే వారు నాకు దొరుకుతారా? దోచుకొని వెళ్ళిన వాళ్ళని నేను తరిమితే వాళ్ళు దొరుకుతారా అంటే దేవుడు అన్నాడు, నువ్వు తరుము, నీకు దొరుకుతారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతును నేను నీకు తెలియజేసేదను అన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు అడిగితే, నువ్వు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకు జవాబునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక పరిస్థితి నా జీవితంలో ఒక పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మా చర్చ్లో ఒక 60-70 మంది చర్చ్కి వస్తుంది. చర్చ్లో ఉన్న ఒక బిలీవర్, ఒక విశ్వాసి ఒక చిన్న పొరపాటు తప్పిదం చేసింది. ఆ తప్పిదం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడింది? చర్చ్ మీద పడింది. అది జరిగిన తర్వాత 60-70 మంది వచ్చే సంఘంలో ఒక వారం 5 వచ్చింది. ఎంతమంది వచ్చింది? 5 వచ్చింది. అందులో ఒక ఆమె వచ్చిన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, ఇట్లా నా విశ్వాసికి నువ్వు వాక్యం చెప్పేది, వాళ్ళు ఎట్లా తయారయ్యి చూసినావా, ఇక నువ్వు బంద్ చేసుకోపో. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, జాబ్ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళి పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక నువ్వు మూట ముళ్ళే సర్దుకొని మళ్ళీ ఎడుకోపోవాలి, ఇక్కడ పరిచయం నడవదు, బంద్ చేసుకోవాలి అన్నది. ఏమన్నది? బంద్ చేసుకోవాలన్న ఒక బిలీవర్. హల్లెలూయా. ఒక బిలీవర్. అయితే నేను అనుకున్నా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పాస్టర్ని బాధించిన పాస్టర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధించే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మీరంటే ఎప్పుడు ప్రేమే ఉంటుంది ఏ పాస్టర్కి. ఆమేన్. ఆమె అట్లా అన్నది. ఆమె నేనేమనలేదు కానీ నాకు చాలా బాధేసింది. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత జనవరిలో మొన్న మేము 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసాం. ఆమేన్. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన తర్వాత దేవుడు ఆమె హృదయాన్ని మార్చిండు. ఆమేన్. సంఘానికి మరలా ప్రజలు రావడం ప్రారంభమయ్యారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21 రోజు తర్వాత మేము ఉపవాస ప్రార్థన పెట్టిన తర్వాత లాస్ట్ రోజు, రేపు వచ్చే దైవజనులే మాకు వచ్చారు. రేపు మీ దగ్గరకు వచ్చే దైవజనులు మా దగ్గరకు వచ్చారు. ఆ రోజు 21 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత చర్చ్లో 26 మంది అన్యజనులు ఆ రోజు వచ్చి మందిరంలో దేవుని వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది? 26 మంది అన్యులే, బిలీవర్స్ కాదు. బిలీవర్స్ అందరూ కాకుండా అన్యజనులైన వాళ్ళు 26 మంది వచ్చి వాక్యం విన్నారు. ఆమేన్. హల్లెలూయా. 2 దేవుని మందిరానికి అంటుకట్టబడ్డారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రేపు 9వ తారీఖు ఒక 3 బాప్తిజం ఇవ్వబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఇప్పుడు నాకు ఎవరైతే నువ్వు బంద్ చేసుకో, చర్చి బంద్ చేసుకోపో అది అని చెప్పింది కదా, ఆమె ఎంతలా మారింది అంటే ఆమె మా చర్చ్లో ఒక సహోదరి, వాళ్ళ పాపకు హార్ట్లో వైరస్ ఉంది. ఇప్పుడు ఆంటీ నా దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, 4 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయాలని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే లేవో, నేను వాళ్ళ కొరకు ఎంతో కొంత జమ చేసి వాళ్ళకి ఇస్తాను అని చెప్పి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సొంతలకు ఎవరన్నా పెట్టుకుంటారండి, పాస్టర్కి ఎవరన్నా ఇస్తారేమో అండి, అంతేనా? సొంతలకు ఎవరన్నా పెట్టుకుంటే పాస్టర్కి ఎవరన్నా ఇస్తారు, కానీ తోటి విశ్వాసికి కూడా నేను సహాయం చేయాలి అన్న ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయంలో కలిగించాడు. ఆమేన్. హల్లెలూయా. మనము మన శత్రువులుగా వాళ్ళను భావిస్తే దావీదు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా, ఈ 600 మందిని ఎవరైతే రాళ్ళు ఉవ్విల్లో ఆ 600 మందిని తనతో పాటు సమకూర్చుకున్నాడు మరలా. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, ఎవరన్నా మనల్ని ఒక మాట అంటే, నువ్వు నాతో మాట్లాడు, నాకు దూరంగా ఉండు, మాట్లాడకు, నాకు మొన్న ఎట్లా చేస్తున్నాను. మీరు ఒకవేళ వడ్డిస్తున్నారు అనుకోండి,
ఎవరైనా ప్లేట్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చిండు, 2 ముక్కలు వేరే వాళ్ళకి ఎక్కువ వేసి వాళ్ళకి తక్కువ వేసిన అనుకో, ఇక ఎట్లుంటుంది? ముక్కలకే. అవునా? ఆమెకి అన్నిషింది, నాకు 2 వేస్తుందా, నాకు 2 వేస్తుందా అంటారా? నీ లోపల ఉద్యమం రావాలంటే, నువ్వు కోల్పోయింది పొందాలంటే ఏం చేయాలి తెలుసా? నిన్ను బాధించిన వాళ్ళను కూడా నీతో పాటు సమకూర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ అక్క నన్ను బాధ పెట్టింది, ఆ అక్క నన్ను బాధ పెట్టింది, ఈ అక్కతో నేను మాట్లాడు, ఆ అక్కతో నేను మాట్లాడు, ఆ అన్నతో నేను మాట్లాడు కాదు. అందరిని ఏం చేయాలి? సమకూర్చుకో. ఆమేన్. హల్లెలూయా. రాళ్ళు రువ్విన వాళ్ళని దావీదు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుపోయిండా? మీరు నా మీదకి లేచిరా, మేము కూడా పెట్టుకుంటాడు రా, ఓన్రా అటు పోండి పక్కనడా. ఆ 600 మందిని దావీదు మరలా సమకూర్చుకొని వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేసి దేవుడిని అడిగి, దేవుడు చేస్తాను, ఇస్తాను, తిరిగి నువ్వు పొందుకుంటావు చెప్పగానే ఈ 600 మందిని సమకూర్చుకొని మరలా ఆ దేశం మీదకి దండెత్తడానికి వెళ్ళిండు. వాళ్ళను పట్టుకోవడానికి మరలా వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ఉద్యమం రావాలంటే నేను ఈమెతో మాట్లాడా, నేను ఆమెతో మాట్లాడా, ఆమె నన్ను అట్లా అన్నది, ఈమె నన్ను ఇట్లా అన్నది, ఇవన్నీ బంద్ చేయాలి. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు మాట్లాడినా మాట్లాడదు బ్రదర్, పర్లేదు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు సమకూర్చే పని నువ్వు చేయి. ఆమేన్. నువ్వేం చేయాలి? సమకూర్చే పని నువ్వు చేయి, తీసుకొచ్చే పని నువ్వు చేయి, అంటుకట్టే పని నువ్వు చేయి. నీ పని ఏంటిది? దావీదు వాళ్ళు. ఎందుకంటే నువ్వు అంటుకట్టే పని, సమకూర్చే పని నువ్వు చేసినావు, నువ్వు ఒక దావీదు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. లేదు నేను మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటా, నాకు ఏదైనా కష్టం రాగానే ఈమెను తిడతా, ఆమెను తిడతా అన్నావు అనుకో, ఆ మిగతా 600 లాగా అయింది. హల్లెలూయా. దావీదులాగా అవ్వాలా? దీవెన పొందాలా? ఆశీర్వదింపబడాలా? ఏం చేయాలి? నువ్వు శత్రువులు నిన్ను బాధించిన వాళ్ళని నువ్వేం చేయాలి? సమకూర్చుకో నీతో పాటు. ఎక్కడికి వెళ్ళాలి? ఇద్దరు కలిసి మళ్ళా యుద్ధానికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ యుద్ధం ఏంటి తెలుసా? నీ యుద్ధం ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థనకు రావాలి. అది యుద్ధం. ఆమేన్. హల్లెలూయా. నీ యుద్ధము మోకాళ్ళ మీద చేయాలి. నువ్వు నీ యుద్ధం ఎక్కడ చేయాలి? నీళ్ళ కులాయిల దగ్గర కాదు. నీ యుద్ధం ఎక్కడ చేయాలి? కూలి పనుల దగ్గర కాదు. నీ యుద్ధం ఎక్కడ చేయాలి? ఇంట్లో కాదు. నీ యుద్ధం చేయాల్సింది నువ్వు నీ యొక్క మోకాళ్ళ మీద చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి, నీకు శత్రువులు అంటే ఎవరు ఉండొద్దు. హల్లెలూయా. నీకు శత్రువులు అంటూ ఎవ్వరు ఉండొద్దు. ఏం చేయాలి వాళ్ళని? నువ్వు శత్రువులను నీతో పాటు కలుపుకో. నేను బాధించిన వాళ్ళని నీతో పాటు కలుపుకో. నేను దుఃఖపెట్టిన వాళ్ళని నీతో పాటు కలుపుకో. ఆమేన్. హల్లెలూయా. తనను బాధించిన వాళ్ళు, తన మీదకి రాళ్ళు రువ్విన వాళ్ళని తీసుకొని పోయిండు దావీదు. తీసుకొని పోయి పోతుంటే మార్గంలో ఒక ఐగుప్తుడు, ఒక వ్యక్తి కనిపించింది. హల్లెలూయా. ఈ ఐగుప్తుడు ఎవరు తెలుసా? వీరి కలిగిన సమస్తాన్ని దోచుకొని వెళ్ళిన వ్యక్తిలో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అనారోగ్యంగా పడి ఉంటే తన యజమానుడు అక్కడ వదిలేసి వెళ్ళాడంట. ఆ పడి ఉన్న వ్యక్తికి దావీదు ఆహారాన్ని ఇచ్చి, ఎవరికి? ఆహారాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, తర్వాత ఏ శత్రువు అయితే వాళ్ళని దోచుకుని వెళ్ళిపోయాడో ఆ శత్రువే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మార్గాన్ని చూపెట్టిండు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడో మార్గాన్ని చూద్దాం. ఒకసారి 14 వచనం చదువుకుందామా? 13 వచనం చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు ఉన్నారా? నేను చదువుతాను. దావీదు, నువ్వు ఏ దేశపాడో, ఎక్కడి నుండి వచ్చినవో అని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడైన పుట్టి అమాలేకుడని ఒకనికి దాసునైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమాను నన్ను విడిచిపెట్టిపోయిను. మేము దండెత్తి కేరీతుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లాగునకు కాల్చి వేసి తిని. సిక్లాగును కాల్చేసింది ఎవరు? ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు దొరికిండు? ఎవరు దొరికిండండి? అరే, వీళ్ళందరూ చంపడానికి కారణం నువ్వేరా? వీళ్ళందరూ నాతో పాటు తిని తాగి తిన్నోళ్ళు నా మీద దండెత్తి రావడం నువ్వేరా కారణం. నువ్వు దొరికినవరని చంపేస్తా బిడ్డ అనలేదు. హల్లెలూయా. ఆడికి ఆహారం పెట్టినంట, బలాన్ని ఇచ్చిందంట. ఆమేన్. హల్లెలూయా. నీకు శత్రువుగా ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ అనారోగ్యంలో వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఆమేన్.
ఆమేన్, హల్లెలూయా. ఆహారం పెట్టిండు. ఆ తర్వాత అతని ప్రాణం తెప్పరిల్లిన తర్వాత అతను అడుగుతున్నాడు, మార్గం అడిగితే ఆ వ్యక్తి ఏం చూపిస్తున్నా తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ మార్గాన్ని చూపెట్టిండు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని నాశనం చేసి నీ బ్రతుకును తగలబెట్టి నీకు కలిగిన సమస్తాన్ని దోచుకున్న వ్యక్తే నీకు దారి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే ఆ సిక్లాగును కాల్చే వ్యక్తిలో ఒక వ్యక్తిగా ఉన్నాడో, ఎవరైతే దోచుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఆ దోచుకున్న వ్యక్తి, ఆ కాల్చిన వ్యక్తి దావీదుకు మరలా దారి చూపెట్టిండు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏంటి తెలుసా? మీ శత్రువులు ఏం చేయాలి? తన్నాలి, తిట్టాలి కదా. ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలి? మెల్లగా చెప్తున్నా బా, ఒక్కరిద్దరు చెప్పిల్లు అంతేనా? శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? అప్పుడు జీవం రగులుతుందండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దావీదుకు ఉద్యమం ఎట్లొచ్చింది అంటే, దావీదు కలిగిన ఉద్యమం ఎలా వచ్చిందంటే, అంత విచారాలు, అంత దుఃఖములు, అన్ని రాళ్ల దెబ్బలు తగిలే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని యుద్ధకు వెళ్ళాడు. శత్రువులకు ఆహారాన్ని ఇచ్చాడు. తనను రాళ్ళు రూపిన వాళ్ళను తిరిగి సమకూర్చుకున్నాడు. ఆయన తిరిగి సమకూర్చుకొని వాళ్ళందరినీ ఉజ్జీవపరిచి ఎప్పుడైతే ఆయన తిరిగి వెళ్ళాడో అక్కడ మనం గమనించినప్పుడు చూద్దాం. 17వ వచనం చదువుకుంటే, దావీదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరొక సాయంత్రం వరకు హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది తప్ప. అతను 19వ వచనం చూస్తే, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మమి వారు ఎత్తుకోయిన దానంతట్లో కొద్దిగా గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. పోయిందంతా తిరిగి వచ్చిందా రాలేదా? భార్యలు, కుమారులు, కుమార్తెలు, ఆస్తి సమస్తం పోయిందంతా తిరిగి వచ్చింది. మన జీవితంలో చాలా కోల్పోయి ఉండొచ్చు. అది దుష్టుడు చేసి ఉండొచ్చు, సాతాను చేసి ఉండొచ్చు, ఇరుగువారు గిట్టని వారు చేసి ఉండొచ్చు, చాతబడి చేసి ఉండొచ్చు, మాంత్రిక క్రియలు చేసి ఉండొచ్చు. ఏమి ఎట్లా జరిగినా సరే, ఎవరు దోచుకొని పోయినా సరే, నువ్వు దేవుని యొద్ద విచారణ చేసి నీ శత్రువును సమకూర్చుకొని నువ్వు మోకాలుని ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి సమస్తమును మరణానికి దయచేస్తాడు. ఆమేన్, ఆమేన్. వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఎవరు మట్టుకొచ్చి ప్రార్థన చేయాలి? ఎవరు మట్టుకొచ్చుకొని ప్రార్థన చేయాలి చెప్పండి? నీ శత్రులైన వారు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేయగలగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళతో పాటు రండి అక్క, చేయబట్టుకొని ప్రార్థన చేద్దాం. తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీరందరికీ ఒక చిన్న బాధ్యత నేను అప్పగించాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం నుండి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా? అందరూ దగ్గరేనా దూరమా? కిలోమీటర్ దూరంలో ఎవరైనా వస్తారా? అందరి దగ్గరే కదా. మందిరం మీకు చాలా దగ్గర మీకు ఉంది కదా. మందిరం చాలా దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మందిరంలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మొన్న ఉపవాస ప్రార్థన అనంతరం మేము ఒక తీర్మానం చేసినాం. మందిరంలో ప్రతిరోజు సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు ఒక్కొక్క కుటుంబం వచ్చి ప్రార్థన చేస్తే. ఆమేన్, హల్లెలూయా. మీరు శత్రువులు జయించాలంటే, మీకు పోగొట్టుకునే మీరు సంపాదించుకోవాలంటే, ఈ నార్సింగ్ ప్రాంతాన్ని మీరు జయించాలంటే ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు దేవుని మందిరంలో 1 గంట సేపు మేము ప్రార్థన చేస్తామని. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఈ నార్సింగ్ ప్రాంతాన్ని దేవుని కొరకు మీరు జయించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జయిస్తాం మనం? ప్రార్థన ద్వారానే జయిస్తాం. ప్రార్థన ద్వారా చేసి దావీదు ఎలా జయించిండు? తన యొక్క తెలివిని వాడాడా? తన బలాన్ని వాడాడు? ఏం చేశాడు? దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసిండు. ఈ నార్సింగ్ ప్రాంతాన్ని దేవుని కొరకు మనం జయించాలంటే, ఈ నార్సింగ్ ప్రాంతంలో ఉన్న వ్యభిచార, మాంత్రిక, తాంత్రిక, చిల్లంగి శక్తుల నుండి విడుదల పొందాలంటే, నీవు పొందిన విడుదల ఇతరులు కూడా పొందాలంటే, నీవు వచ్చి దేవుని మందిరంలో విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవుడు తిరిగి మరలా కోల్పోయినవన్నీ దేవుడు సమకూరుస్తాడు, నీకు సమకూరుస్తాడు, మందిరానికి సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి మన తీర్మానం?
ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి నువ్వు తీసుకొచ్చిన ఒక తీర్మానం ఏంటిదంటే నేను 1 గంట సేపు ప్రార్థన చేస్తా. హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేసి శోభక్క ప్రార్థన టైం అయింది వెళ్ళండి అక్క, లేదంటే ఇంకొకరు ఫోన్ చేసి అక్క ప్రార్థన టైం అయింది రండి రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఉందా? హల్లెలూయా. ప్రార్థన మన బాధ్యతగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఫ్యామిలీ ఇప్పుడు 10వ తారీఖు వరకు, మొన్న 1వ తారీఖు 10వ తారీఖు వరకు చెప్పిన మా వాళ్ళకు ప్రతి కుటుంబం వచ్చి గంట సేపు ప్రార్థన చేయాలని చెప్పిన. ఇప్పుడు అన్ని కుటుంబాలు వస్తారు, 7 నుండి 8 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా, నేనున్నా లేకపోయినా అక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు హైదరాబాద్లో ఉన్నా, మీరు ఇక్కడ ఏం చేయాలి? పాస్టర్ గారు తాళంచి మీకు ఇవ్వకుండా పోయింది ఏంది? ఇచ్చిందా లేదా? ఎందుకు? మీరు అమ్మ నేను వచ్చేసరికి ఊడవండి, చేపలేయండి, దానికోసమేనా? ఏం చేయాలి మీరు? ఇక్కడ ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి? మీరు ప్రార్థన చేయాలి. మనం 5 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ నా ప్రార్థన అయిపోయింది అన్నట్టు భారం కలిగి నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఎట్లా ఏడుస్తావు? ఏడుస్తావా? ఏడవా? కడుపు పట్టుకొని నొప్పితో ఏడుస్తావు కదా. నేను చూకమ్మ తగ్గిపోతుంది అంటే ఊరుకొని పాస్టర్ గారు నా నొప్పి మీకేం తెలుసు, నా నొప్పి నా కడుపు నాకు తెలుసు, మీకు నొప్పి లేసి తెలుసు, అంతేనా? మీకు నొప్పి అయితే తెలుసు. అట్లాగే మన ఇంట్లో ఉన్న కష్టాలు మనకంటే బాధపడేది తెలుసా? నీ కష్టాలు నీ శ్రమను తీర్చేదెవరు? నీ భర్తను, నీ కొడుకును, నీ బిడ్డను మార్చేదెవరు? నీకు మెరుగైన జీవితాన్ని, మంచి జీవితాన్ని ఇచ్చేదెవరు? ఎట్లా జరుగుతుంది అదంతా? ప్రార్థన ద్వారా. అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు దేవుని దగ్గర ఏం చేసిండు? విచారణ చేసిండు. దావీదు దేవుని దగ్గర విచారణ చేసిండా చేయలేదా? విచారణ చేసి నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చి విచారణ చెయ్యగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దావీదు ఇదంతా తిరిగి కోల్పోయిన ఎంత తెచ్చుకున్నాడు. కోల్పోయినవి మాత్రమే కాదు, వాళ్ళు వేరే దగ్గర కూడా దోచుకొని తెచ్చుకున్నారు కదా. వాళ్ళు వేరే దగ్గర కూడా దోచుకొని తెచ్చుకున్నారు. ఆ దోచుకున్నది కూడా 20 వచనం చదివితే మరియు దావీదు అమలేకుల గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకెను, ఇవి దావీదుకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. హల్లెలూయా. ఏమైందంట? తను పోగొట్టుకునేది కాదు, ఇంకొంచెం అధికంగా దేవుడు ఇచ్చింది తిరిగి. ఆమేన్. హల్లెలూయా. పోయినది వచ్చింది, అసలు వచ్చింది, వడ్డీ కూడా వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, శత్రువులను సమకూర్చుకున్న, బాధించిన వాళ్ళను కూడా సమకూర్చుకున్నప్పుడు, శత్రువుకు ఆహారం ఇచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు 1000 రూపాయలు దొరికినాయి అనుకోండి, మీకు ఎట్లుంటుంది? గంతులయ్యారు. వాళ్ళ లోపల ఒక సంతోషంతో గొప్ప సునాదం, ఉద్యమం అక్కడ వాళ్ళకి మొదలైంది. ఆమేన్. హల్లెలూయా. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు 600 మంది ఉంటే 400 మంది వెళ్ళి 200 మంది మేము అలసిపోయినా, మేము రాలేదు అన్నారు. మనం కూడా అప్పుడప్పుడు పాస్టర్ గారు మేము అలసిపోయినామంటే ప్రార్థనకు రాలేమండి, ఈరోజు మాకు నొప్పులు అయినాయండి, పొద్దున్న ఆకు కూలి పని చేసి వచ్చిన వాళ్ళు నడు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చాలా చెప్తాం మనం కదా. హల్లెలూయా. చాలా చెప్పి ఏం చేస్తాం? ఇంటి దగ్గరనే కూర్చుంటాం. హల్లెలూయా. నేనేమంటే ఇంటి దగ్గర నొప్పులతో కూర్చునే వదిలి మందిరంలో వచ్చి కూర్చోం. దేవుడు అనుకుంటారే నా బిడ్డ నొప్పితో ఉన్న మందిరంలో వచ్చి కూర్చుంది, ఈమెను బాగు చేయాలనుకుంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నొప్పితో ఉన్న మందిరంలో వచ్చి ప్రార్థన చేయి, దేవుడు బాగు చేస్తాడు, ఆరోగ్యం కలగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం నొప్పితో ఉన్న స్కూల్కు, మనం నొప్పితో ఉన్న పనిలో పోతాం, పోవాలి. ఎందుకు? పని అంటే మనకు అవసరం కదా. పనికి పోతే డబ్బులు వస్తాయి, అవసరం. అలాగే ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆమేన్. ఈ మాటలు మీరు నమ్ముతారా? ఈ మాటలు మీరు నమ్మితే మీ పని కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని, ప్రార్థనను మీరు ప్రేమించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరో ప్రార్థన చేయడానికి బలవంతం చేయనక్కర్లేదు. మిమ్మల్ని ఎవరో ప్రార్థన బలవంతం చేయనక్కర్లేదు. మీరు ఇతరులను సమకూర్చుకోండి, మందిరంలో రండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఉజ్జీవం మీ లోపల మొదలవుతుంది, మీ కుటుంబం లోపల ఉజ్జీవం మొదలవుతుంది.
అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళ లోపల కూడా ఆ ఉజ్జీవాన్ని మీరు ఇవ్వగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నార్సింగి ప్రాంతము మార్చబడుతుంది ప్రభు కోసం. అదేనా మన ఆశ? అదేనండి. ఇంకేమన్నా ఆశ ఉందా? నాకు అదేం లేదు ఆశ. మా కొడుకు ఒక్కటి పెళ్ళి అయిపోతే చాలు, నా బిడ్డ పెళ్ళి అయిపోతే చాలు, అదే నా ఆశ, అంతేనా? ఒక ఆమె అట్లే కానీ ఏమన్నదంటే, అయ్యగారు ఏం లేదండి, మా కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఇక మందిరం 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 అన్నదంట. ఇప్పుడు నా కొడుకు బిడ్డ పెళ్ళి ఎట్లాగా అయిపోయింది, ఇక నా కొడుకు వాడి పెళ్ళి అయితే నా బాధ తీరిపోతుంది, అప్పుడే నీకు 24 గంటలు హన్నాలాగా మందిరంలోనే ఉంటా అన్నదంట. హల్లెలూయా. ఏమైంది? దేవుడు సరే అమ్మ అని చెప్పి కొడుకు పెళ్ళి కూడా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పెళ్ళిళ్ళు అయినాక ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఇప్పుడు ఏమైందంటే, అయ్యా మా కొడుకు ఉద్యోగం పోతుండు, మా కొడలు ఉద్యోగం పోతుంది, పిల్లలు నా మీద వేసిళ్ళు, వాళ్ళ మూతి కడిగి వాళ్ళకి బట్టలు వేసి స్నానాలు చేపించిన టైం అవుతుంది. అయ్యా పిల్లలు వాళ్ళకందరికీ పెంచేది నీళ్ళు వేస్తున్నాయా అంటారు. సమయము మనకి ఎప్పుడు దొరకదు, సమయము ఎప్పుడు దొరకదు. సమయాన్ని నువ్వు తీసుకొని మందిరంలో ప్రార్థన చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. సమయాన్ని తీసుకొని మందిరంలో ప్రార్థన చేయడానికి రండి. ప్రార్థనకు వాయిదాలు అస్సలు వేయొద్దు మీరు. హల్లెలూయా. అప్పుడు మీ లోపల ఉద్యోగం వస్తుంది, మీ లోపలనే ఉద్యోగం వస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుందండి. ఆమేన్. మీ జీవితాలను మారుస్తుంది, నా జీవితాలు ప్రార్థన మార్చి, మీ జీవితాలు ప్రార్థన మారుస్తుంది. మనందరి జీవితాలను ప్రార్థన మారుస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది, మన కుటుంబాలను గడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఇంకొక చేసిన ఒక మంచి పని ఏంటి తెలుసా? ఈ 200 మందులు అక్కడ ఆగిపోయాడు. ఆగిపోతే వీళ్ళు తీసుకొచ్చిన ధనాన్ని వాళ్ళకి ఇవ్వద్దని కొంతమంది అన్నారంట. అంటే లేదు లేదు మనం వాళ్ళకు కూడా ఇవ్వాలని దావీదు అటువంటి ఆశ ఆలోచన కలిగి ఉంది. ఈరోజు ప్రియులారా, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎల్లప్పుడూ మన ఆలోచన దేవుని వల్ల ఇతరులకు మేలు చేసే ఆలోచన కలిగి ఉంటాం. హల్లెలూయా. మనలోనికి ఉద్యోగం ఎలా వస్తుందో తెలుసా? మన మనస్సు దేవుని హృదయం వల్ల ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే ప్రభుతో మనం సహవాసం చేస్తాం. ఆమేన్. మనకు లోకంలో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు ఏమవుతారంట? చెప్పండి, వాళ్ళు ఏమవుతారు? వీళ్ళు అయిపోతారు కదా. మరి మనం ఎన్ని రోజులు సహవాసం చేసినా దేవుని పోలికలోనికి ఎందుకు మార్చబడలేము అంటే సరి అయిన సహవాసం చేస్తుంది. సరి అయిన సహవాసాన్ని మనం కలిగి ఉందాం. ఆమేన్. ఒక టైం పెట్టండి, ఒక టైం తీసుకోండి, ఆ టైం ప్రార్థనకు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఈ నార్సింగి గ్రామంలో నువ్వు ప్రకాశించాలి. ఆమేన్. ఈ నార్సింగి గ్రామంలో నువ్వు ప్రకాశించాలి. నీ ప్రార్థన అనేకుల కట్లను తెంచాలి. నీ ప్రార్థన బలహీనలను లేవనెత్తాలి. నీ ప్రార్థన దయ్యపు శక్తుల నుండి విడుదలవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. వైట్ చర్చ్ యొక్క దర్శనం ఏంటో తెలుసా? మీరందరూ పరిచారకులుగా మార్చబడాలి. మీరందరూ దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళగా మారాలి. మీరందరూ స్వార్థ ప్రకటించే వారుగా మారబడాలి. మీరందరూ కూడా దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు నేనుంటా, మీరు ఎప్పుడు విశ్వాసంగా ఉండండి అనేది కాదు పాస్టర్ గారి దర్శనం. హల్లెలూయా. మీరు కూడా దేవుని శక్తి కలిగి, దేవుని మహిమ కలిగి మీ యొక్క కుటుంబాల్లో, మీ ప్రాంతాల్లో, మీ చుట్టుపక్కల స్థలాల్లో మీరు దేవుని కొరకు మండి ప్రకాశించి దేవుని పరిచారకులుగా మారడం అన్నది ఈ సంఘం యొక్క దర్శనమైంది. హల్లెలూయా. ఆ సంఘ దర్శనాన్ని మీరు కూడా పాలిభాగస్తులుగా కావాలంటే ఎలా పాలిభాగస్తులుగా తెలుసా? ఎలా దావీదు కలిగిన దాంట్లో వాళ్ళందరూ ఏ విధంగా పొందుకున్నారో తెలుసా? వాళ్ళందరూ కూడా దావీదుతో పాటు నడిచారు. ఆమేన్, హల్లెలూయా. మీరు మీ దైవజనంతో పాటు నడవండి. మీ కష్టంలో, మీ సుఖంలో, మీ ఇబ్బందులు, మీ నష్టంలో, మీ ఇబ్బందిలో దావీదుతో పాటు 600 మంది ఎట్లయితే నడిచారో అలాగే నడవండి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు కలిగిన ఆశీర్వాదమును మీరు కూడా అనుభవిస్తారు, మీరు కూడా అనుభవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మీ అయ్యగారి గురించి ఎంత సాక్ష్యం మొన్న మా చర్చిలో కూడా చెప్పాను. హల్లెలూయా. మీ అయ్యగారి గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అయ్యగారు ఆఫ్రికాలో ఉన్నప్పుడు
ఆయన ఒక ల్యాప్టాప్ యూజ్ చేసేవాడు. ఇక్కడ నుండి ల్యాప్టాప్ పట్టుకొని పోయిండు. ఆ ల్యాప్టాప్ దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న ల్యాప్టాప్ పోయిందంటే వాళ్ళ నాన్న కింద మీద పట్టి డబ్బులు పంపించిండు. డబ్బులు పంపిస్తే సెకండ్ హ్యాండ్లో ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. ఒక ల్యాప్టాప్ కొనుక్కొని వాడుకుంటుంటే దేవుడు వచ్చి ఈ ల్యాప్టాప్ నువ్వు ఇంకొకరికి ఇచ్చాను. ఆయనకు ల్యాప్టాప్ లేకపోతే కుదరదు. ల్యాప్టాప్ లేకపోతే కుదరదు. ఇప్పుడు మనకు సెల్ లేకపోతే కుదరదా? కుదరదు. ఇప్పుడు చేతులు పట్టుకొని తిరుగుతాం మనం. ప్రేయర్ మధ్యలో ఒకటి కలిసి చూస్తాం. ల్యాప్టాప్ లేదు, కుదరదు. దేవుడు ఇచ్చేయమన్నాడు. ఆయన ఏం చేయాలి? మళ్ళీ కొంచెం కింద మీద వాళ్ళు లాస్ట్కి ఏం చేసిందంటే ఏదైతే అది అయ్యింది. ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చేసింది అనుకో, వాళ్ళ నాన్న ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పాలి? మళ్ళీ నీకని పంపిస్తున్న మందికి ఇస్తావారా అని చెప్పి తిడతాడు కదా. ఏం చెప్పాలి మరి? ఏం చేసిండు ఏమో కానీ మొత్తానికి ఏదైతే అది అయ్యింది, నాకు లేకపోయినా పర్లేదు, దేవుడి మాట ఏమైనా ఒకరికి ఇచ్చేసింది. హల్లెలూయా. అది ఇవ్వగానే దేవుడు మరొక వ్యక్తితో మాట్లాడు, ఒక దైవజనుడితో మాట్లాడు, కొత్త ల్యాప్టాప్ను దైవజనుడికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ ఎప్పుడైనా చెప్పారు లేదు తెలియదు, ఈ సాక్ష్యం చెప్పిల్లా? కొంతమంది అయితే తిన్నారు. అయితే దేవునికి స్తోత్రం. నేను ఒక 20 రోజుల క్రితం కూడా మా మందిరంలో చెప్పా ఈ సాక్ష్యం. ఆమేన్. అంటే మనం దేవుని మాట వింటే దేవుడు మనకు 2 అంతలు దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు దేవుని మాట వినండి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మందిరం, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఏమన్నా చెప్తుండొచ్చు, చెప్తారా? చెప్పారు. పాస్టర్ గారు వెనకాల తిట్టే వాళ్ళు మస్తు మంది ఉంటారు. హల్లెలూయా. మీకు ఎట్లా తెలుసు అనండి, మరి నేను కూడా పాస్టర్నేగా. హల్లెలూయా. కానీ వాటన్నిటిని వదిలేద్దాం, దైవజనుడితో పాటు కలిసి నడవాలి. దావీదుతో పాటు అసమాధానంలో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు దావీదుతో పాటు నడిచి వాళ్ళు దావీదు పొందుకున్న దాంట్లో ఆ దోపుడు సొమ్మును అనుభవించారు. ఆమేన్. హల్లెలూయా. మీరు దైవజనులతో పాటు మీరు నడిచినప్పుడు మీరు మీ జీవితాల్లో నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అనుభవించాలంటే ఏం చేయాలి? నేను చెప్పిన విషయాలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. విచారంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, శ్రమలో ఉన్న దేవుని దగ్గర రావడం, ప్రార్థనకు రావడం మీరు మానవద్దు. మీకు ఎంత కష్టం రాని, ఎంత ఇబ్బంది రాని, మీరు ప్రార్థనలో రాగలరు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను, మీ మీదకి మీ మేలు మీ దగ్గర నుండి మేలు పొందుకొని మేము కీడు చేసే వాళ్ళను కూడా మీరు మరలా సమకూర్చుకోండి. మిగతా వాళ్ళు అంటారు, వాడికి ఎన్నిసార్లు మేలు చేసినా, ఆమెకి ఎన్నిసార్లు మేలు చేసినా మళ్ళీ నేను మోసం చేస్తే అన్నా పర్లేదు, వాళ్ళు నీతో పాటు సమకూర్చుకో, తీసుకొచ్చుకో, దేవుని మందిరంలో కూర్చో, ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? అందరిని ఐక్యపరచాలి. ముత్యాల దండ తెలుసా? ఇప్పుడు వేసుకోవట్లేదు, మరి అప్పుడు వేసుకున్నది కదా వైట్ ముత్యం. ఇప్పుడు వేసుకుంటున్నా. ఓకే. అయితే ఈ పైన ముత్యాలు కనిపిస్తాయి కదా, ఈ ముత్యాలన్నింటినీ కనెక్ట్ చేసేది ఏంటిది? ఏం చేస్తుంది? ఒక దారం కనెక్ట్ చేస్తుందా చేయదా? నువ్వు కనబడకపోయినా అందరినీ కనెక్ట్ చేయు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా మా పాస్టర్ మెచ్చుకోదు, మా పాస్టర్ గారు మెచ్చుకోరు అనకండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. హల్లెలూయా. మీకు ఒక మంచి విషయం చెప్తాను. మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ నువ్వు చేసిన పనిని గుర్తించకపోతే దేవునికి స్తోత్రం అనుకోండి. హల్లెలూయా. ఈయన చూస్తే ప్రభా వీళ్ళు చేస్తే ప్రభు వీళ్ళు దీవించంటాడు. ఈయన చూడలేదు అనుకో, ఆయన చూస్తాడు కదా, ఆయన దీవించాడు, దీవించేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు పనిలో, ప్రభు మందిరంలో, ఉపవాస ప్రార్థనలో ముందుగానే సిద్ధపాటు కలిగి సమస్తం మనం ముందుకు వచ్చినప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో విడుదల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇతరులను కూడా మనతో పాటు మన ఆశీర్వాదాల్లో పాలి భాగస్తులుగా మనం చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.